మంచి ఏమిచ్చిందని అడిగితే నేటి సమాజంలో చాలామంది మంచి ఏమిచ్చిందని అడుగుతారు. డబ్బు, పేరు, అధికారం వంటి వాటిని ఆశించే వారికి మంచి అనేది ఒక లెక్కలోకి రాదు. కాని మంచి అనేది డబ్బుతో కొనలేని, పదవులతో సాధించలేని ఎన్నో గొప్ప విషయాలను మనకు అందిస్తుంది. కొన్ని వేల హృదయాలలో గొప్ప స్థానం. మనం చేసే మంచి పని, చెప్పే మంచి మాట వేలాది హృదయాలను గెలుచుకుంటుంది. మనం ఎవరికైనా సహాయం చేస్తే ఆ కృతజ్ఞత వారి మనసులో శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ గౌరవం, ఆ అభిమానం మనకు జీవితంలో ఎనలేని ఆనందాన్నిస్తాయి. మనం లేకపోయినా మన మంచి మనల్ని బతికిస్తుంది. అదే డబ్బిస్తుందా? ఇవ్వదు. మన హృదయంలో చెప్పలేని సంతోషం, మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు మనసుకు కలిగే ఆనందం అమూల్యమైనది. అది స్వచ్ఛమైనది, నిజమైనది. ఎటువంటి ఆశలు లేకుండా ఒకరికి సాయం చేసినప్పుడు కలిగే సంతృప్తికి మరేదీ సాటిరాదు. ఆ ఆనందమే మన జీవితానికి ఒక అర్థాన్ని, ఒక విలువనిస్తుంది. అదే డబ్బిస్తుందా? ఇవ్వదు. బంధం గుండెల్లో ఉండాలి, గుప్పెట్లో కాదు. ఈ మాటలో చాలా లోతైన అర్థముంది. నేటి సమాజంలో బంధాలు డబ్బు, అధికారం, స్వార్థంపై ఆధారపడి ఉన్నాయి. ఒకరి నుంచి ఏదో ఆశించి బంధాలు పెట్టుకుంటున్నారు. ఇది గుప్పెట్లో బంధం. గుప్పెడు విడిస్తే బంధం విడిపోతుంది. బంధం గుండెల్లో ఉండడమంటే స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకం, ఆప్యాయతలతో కూడిన బంధం. అటువంటి బంధంలో ఆశలు, లెక్కలు ఉండవు. ఆ బంధం మనసుల మధ్య ఉంటుంది, గుండెల్లో ఉంటుంది. అది ఎంత దూరంలో ఉన్నా, ఎంతకాలమైనా చెరిగిపోదు. కష్టంలో తోడుగా నిలిచేది, సుఖంలో పంచుకునేది గుండెల్లో ఉన్న బంధమే. గుప్పెట్లో బంధమంటే అవసరం ఉన్నంతవరకే ఉండే బంధం. ఈ బంధంలో డబ్బు, అధికారం, స్వార్థం ప్రధానం. అవసరం తీరితే గుప్పెడు విడిపోయినట్లే ఆ బంధం కూడా విడిపోతుంది. మంచి మనకిచ్చే గొప్ప బహుమతి ఇదే. గుప్పెట్లో కాకుండా గుండెల్లో నిలిచిపోయే బంధాలు. నిజమైన బంధాలు గుండెల్లో ఉంటాయి. స్వార్థంతో కూడిన బంధాలు గుప్పెట్లో ఉంటాయి. మనం ఎటువంటి బంధాలను కోరుకుంటామనేది మన చేతుల్లోనే ఉంది. మంచి మనకు ఏమీ ఇవ్వకపోవచ్చు, కాని మనకు సర్వం అవుతుంది.